రాష్ట్రంలో అడుగంటిన చెరువులతో సాగు మళ్లీ సంక్షోభంలోకి వెళ్తోంది. రాష్ట్ర భౌగోళిక స్థితి, సాగు విధానాలపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి పాలకుల తరహాలోనే చెరువులను నిర్లక్ష్యం చేసింది. చెరువులను నింపే ప్రక్రియను పూర్తిగా విస్మరించింది. ప్రాజెక్టుల కింద ఆయకట్టుకే సాగునీరు అందని దుస్థితి నెలకొంది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాల్లో పలుచోట్ల చెరువులు, చెక్ డ్యాంలకు నీళ్లు వదిలి మమ అనిపిస్తుంది. చెరువే తెలంగాణ ఆధరువు, ఊరుమ్మడి బతుకు తెరువు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసినా చెరువు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఉమ్మడి పాలన నాటి గడ్డు పరిస్థితులను నేడు తెలంగాణ ఎదుర్కొంటోంది. సాధారణంగా నేల లోపలి పొరలు, రాళ్ల స్వభావమే భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితులను, రీఛార్జిని నిర్దేశిస్తుంటాయి. గట్టి రాతి పొరలు, నేల పొరలు ఉన్న ప్రాంతాల్లో నీరు నిలవడానికి, పారడానికి కావలసిన గుణాలు తక్కువ. ఇసుక రాతి పొరలు, వదిలిన నేల పొరలు ఉన్న చోట భూగర్భ జలాల లభ్యత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో 80% గట్టి రాతి పొరలు ఉండగా గోదావరి బేసిన్లలోనే ఇసుక రాతి పొరలు ఉన్నాయి. దానికి తోడు రాష్ట్రంలో వర్షపాతం తక్కువ. 4 నెలల పాటే అత్యధిక వర్షపాతం ఉంటుంది. 8 నెలలు వర్షాలు ఉండవు. ఇక్కడ కుంభవృష్టి వానలు కురిసినా భూమిలోకి ఇంకేది మాత్రం 10% మించదని భూగర్భ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నీటిని ఒడిసిపట్టడంలో, భూగర్భ జలాలను పెంచడంలో చెరువులు, చెక్ డ్యాంల నిర్మాణాలే అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే కాకతీయులు వేలాది సంఖ్యలో చెరువులను నిర్మించారు. వీటి వనరులను ఒడిసిపట్టారు. ఉమ్మడి పాలకులు ఆ చెరువులను విచ్ఛిన్నం చేయడంతో పాటు వ్యవస్థ మొత్తాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో తెలంగాణ పడావు పడ్డది. ఈ వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిషన్ కాకతీయ చేపట్టి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. చెక్ డ్యాంల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టారు. అక్కడితో ఆగకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భ జల మట్టం పెరుగుతూ వచ్చింది. పంటలకు భరోసా లభించింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అయినా అక్టోబర్ మొదటి వారం నాటికే చెరువులు అడుగంటడం ప్రారంభమైంది. గత 10 ఏళ్లలో చూడని విభిన్నమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 34,712 చెరువులు ఉండగా అక్టోబర్ నాటికే 13,211 చెరువుల్లో జలాలన్నీ అడుగంటిపోయాయి. 17,592 చెరువుల్లో 50% కంటే తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన చెరువుల్లోనే కొద్దిమేర జలాలు ఆశాజనకంగా కనిపించాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ అడుగంటాయి. కొన్ని చోట్ల మాత్రమే చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల పరిధిలోని 90% చెరువులు దాదాపు అడుగంటిపోయాయి. మిగతా ఇరిగేషన్ సర్కిల పరిధిలోని చెరువుల్లోనూ కొద్దిమేర మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలకుల తరహాలోనే చెరువులను ఈ ఏడాది నిర్లక్ష్యం చేసింది. చెరువులను నింపే ప్రక్రియను పూర్తిగా విస్మరించింది. ప్రాజెక్టుల కింద ఆయకట్టుకే సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది నవంబర్ నాటికి ఎస్ఆర్ఎస్పీలో 80 టీఎంసీలు, మిడ్ మానేరులో 25, ఎల్ఎండిలో 23.42, ఎల్లంపల్లిలో 20.18, సింగూరులో 26.81, నిజాంసాగర్లో 17, కడెంలో 7, శ్రీశైలంలో 190, నాగార్జున సాగర్లో 305 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొద్దిమేర నీటితోనైనా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులను కనీసం 50% నింపినా ఈ రోజు కరువు కోరల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అధికారులు చెబుతున్నారు. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం స్వతహాగా ఆ పని చేయలేదు. అనుభవజ్ఞులైన అధికారులతోనూ చర్చించలేదు. నీరు అందుబాటులో ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుంచి కూడా నీటిని లిఫ్ట్ చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాల్లో పలు చోట్ల చెరువులు, చెక్ డ్యాంలకు నీళ్లు వదిలింది. కానీ చెరువులను నింపాలనే ఆలోచన లేకపోవడమే ప్రభుత్వ పెద్దల అవగాహన రాహిత్యానికి అద్దం పడుతుందని అధికారులు, రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ బోరుబావుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ఆ బోరుబావులకు కావలసిన భూగర్భ జలాల లభ్యతకు మళ్లీ ఆ చెరువులే ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చాయి. పూడికలు పెరిగినా భూగర్భ జలాలు అడుగంటిపోవటం, కరెంటు కోతలతో యావత్ తెలంగాణ వ్యవసాయ రంగం సంక్షోభానికి గురైంది. వందల అడుగుల్లో బోర్లు వేయటం, నీటి ఊటలేక అవి ఎండిపోవటం పరిపాటిగా మారింది. రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల బోరుబావులు ఉండగా వాటి కింద సాగైంది 23 లక్షల ఎకరాలే. అది కూడా ఎప్పుడూ స్థిరంగా ఉంది లేదు. వానలు పడినా ఎండిపోవాల్సిన దుస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అమలు చేసిన బహుముఖ జల సంరక్షణ చర్యల ఫలితంగా బోరుబావుల కింద వ్యవసాయం కూడా పండగలా మారింది. దాదాపు 45 లక్షల ఎకరాలు 30 లక్షల బోర్లు కిందనే సాగైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ బోర్ల కింది సాగు సంక్షోభం దిశగా సాగుతోంది. చెరువులను నింపకపోవడం వల్లే బోర్లన్నీ ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం ఫలితంగానే కరువు దాపరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.